హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రమేష్ షాద్నగర్ 50. సో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న చిన్న సమాచారం మీకోసం. సో ఎంపీటీ వెహికల్లో మన సెంట్రిఫ్యూగల్ పంపు ఉంటుంది కదా అండి, వెహికల్కి సెంట్రిఫ్యూగల్ పంపు ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి ఏ ఆయిల్ ఫిల్ చేయాలి ప్రేమర్లో అండ్ కేసింగ్లో అని కొందరు అడుగుతున్నారు. అయితే దానికి సంబంధించి చిన్న సమాచారం మీకుతో పంచుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇది ప్రేమరు. సో ఇక్కడ వచ్చేసి కేసింగ్ ఉంటుంది, కేసింగ్ వాల్ ఉంటుంది. సో ఇది ప్రేమరుకి కేసింగ్కి ఆయిల్ అనేది ఫిల్ చేయాలి. మీరు చూస్తున్నట్టుగా డు నాట్ రన్ ద పంప్ వితౌట్ ఫిల్లింగ్ ఆయిల్ అన్నమాట. సో ఆయిల్ లేకుండా పంప్ అనేది రన్ చేయకూడదు. అయితే ఇందులో వచ్చేసి 20W40 ఆయిల్ అనేది గ్రేడ్ గల ఆయిల్ని ఫిల్ చేయాలి. హౌసింగ్లో అండ్ ప్రేమర్లో రెండిట్లో ఫిల్ చేయాలి. ఎయిర్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 0.7 లీటర్స్ ఇన్ ఈచ్ అన్నమాట. అంటే ప్రేమర్లో అండ్ కింద కేసింగ్ ఉంటుంది, కేసింగ్లో కూడా ఈచ్ వన్ 0.7 లీటర్స్ ఆయిల్ అనేది పోయాలి. చెక్ ఆయిల్ లెవెల్ అండ్ ఆయిల్ క్వాలిటీ ఫ్రీక్వెంట్లీ. అంటే రెగ్యులర్గా ఈ క్యాప్ ఓపెన్ చేసి కింద కూడా క్యాప్ ఓపెన్ చేసి ఆయిల్ ఎంత ఉంది, ఆయిల్ లెవెల్ చెక్ చేయాలి. దాని క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేది కూడా చెక్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్లచ్ వోల్టేజ్ 24 volts. ఐ థింక్ క్లచ్ వోల్టేజ్ అంటే మనకు వాటర్ ప్రేమింగ్ చేసేటప్పుడు ఈ లోపల బెల్ట్ ఉంటుందండి. ఆ బెల్ట్ రొటేట్ కావాలంటే సో మనకు పవర్ సప్లై అవుతుంది. ఇక్కడ ఆటో ఫ్రేమ్, మాన్యువల్ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఆటో ఫ్రేమ్, మాన్యువల్ ఫ్రేమ్ బటన్స్ నొక్కినప్పుడు లోపల క్లచ్ లాంటిది ఉంటుంది. ఆ క్లచ్ ఎంగేజ్ అయినప్పుడు లోపల బెల్ట్ కూడా రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు వెహికల్కి సో ప్రేమింగ్ అనేది జరుగుతుంది. దాని ద్వారా సో లో ప్రెషర్ క్రియేట్ చేసి మనకు ప్రేమింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, ఆయిల్ అనేది మనకు 20W40 ఫిల్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చిరు థాట్స్ ఛానల్. నేను మీ రమేష్ షాద్నగర్ 50. థ్యాంక్ యూ.